ప్రైజ్లో హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రియ సహోదరి సహోదరులకు నా ఇతరుల కొరకు వందనాలు. ఈ దినము దేవుడు మనతో మాట్లాడిన మాట కీర్తన భాగం 43వ కీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి దావీదు భక్తుడు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు. మనకు శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు, తట్టుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు మనము చాలా కృంగిపోతాం. ఎందుకు ప్రవ్వా ఇలాంటి పరిస్థితి, నేను తట్టుకోలేకపోతున్నాను ప్రవ్వా అని అనేక మార్లు బాధపడే స్థితి మనలో ఉన్నది. అయితే దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఏమని మాట్లాడుచున్నాడంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచిన వారిగా ఉంటే మరి కింద వచనాలు అంటున్నాడు, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకను నేను ఆయన్ను స్తుతించేదను అంటున్నాడు. ఆయన ఎప్పుడైతే మనము కృంగిపోయిన వారిగా ఉంటే మరి భక్తుడైన దావీదండి, శ్రమలో కృంగిపోయిన ఎడల నేను చేత కాని వాడునని మరి పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చి ఉన్నది. శ్రమ వచ్చినప్పుడు నువ్వు కృంగిపోకూడదు, వేదన వచ్చినప్పుడు కృంగిపోకూడదు, బాధ కలిగినప్పుడు కృంగిపోకూడదు. సాధ్యమైనంత వరకు నువ్వు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని, ప్రభా నీవు నాకుండగా నాకేమీ భయం లేదయ్యా, నీవు నాకుండగా ఈ వేదన ఈ బాధ త్వరలోనే నా ఎదురు నుండి పారిపోతాయి ప్రభా అని దేవుని యందు మనం నిరీక్షణ కలిగి విశ్వాసముతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడి కార్యాన్ని చేయవాడే ఉన్నాడు. పేతురు చెరసాలలో బంధించబడినప్పుడు, మరి పేతురు అయితే చెరసాలలో ఉంచబడినప్పుడు మరి సంఘమంతా మరి ప్రార్థించినప్పుడు మరి సంఖ్యలు విడిపోయండి. మరి దేవుని యొక్క బిడ్డలు అనేకమైన కార్యాల కొరకు ప్రార్థన చేసినప్పుడు మరి యెహోషాపాతు యుద్ధానికి సైన్యంతో వెళ్తున్నప్పుడు వారు దేవుని స్తుతించమన్నప్పుడు ఎరుకో గోడలు కోల్చబడి ఉన్నవండి. ఇంకా మరి యెహోషాపాతు ప్రార్థించగా మరి సృష్టినే దేవుడు మార్చి ఉన్నాడండి, సూర్యుని ఆపివేసి ఉన్నాడండి. ఇంకా దేవుని సన్నిధానంలో హిజ్కియా ప్రార్థించగా మరి హిజ్కియా మరణకరమైన రోగం కలుగగా మరి దేవుడు 15 సంవత్సరముల ఆయుష్నిచ్చి ఉన్నాడండి. యోబు శ్రమలో ప్రార్థించినప్పుడు అందరూ బంధువులు, స్నేహితులు, వారికి ఉన్న వారందరూ కూడా యోబుని గురించి అవమానపరిచినప్పుడు మరి నీవు నీ దేవుణ్ణి విడిచిపెట్టి అన్నప్పుడు నేను దిగంబరగా వచ్చి దిగంబరగానే నేను వెళ్ళిపోదునని మరి దేవుని యందు నిరీక్షణతో ఎదురు చూసి నిరీక్షణతో ముందుకు సాగి ఉన్నాడండి. 2 అంతుల ప్రతిఫలం పొందుకుని ఉన్నది. మరి అబ్రహాము, శారమ్మ మరి గొడ్రాలు అయ్యింటగా మరి శారమ్మ అయితే మరి నవ్వునప్పుడు నువ్వు నవ్వునేలా అని దేవుడు మాట్లాడి మరి అబ్రహాము విశ్వాసాన్ని బట్టి, అబ్రహాము నిరీక్షణను బట్టి, నిరీక్షణకు ఆధారం లేనప్పటికీ కూడా అబ్రహాము విషయంలో దేవుడు గొప్ప కార్యం చేసి ఉన్నాడండి. ప్రియ సహోదరులారా, మీరు శ్రమలో కృంగిపోతున్నారా, వేదనలో కృంగిపోతున్నారా, బాధల్లో కృంగిపోతున్నారా, అప్పులు భారములతో నలిగిపోతున్నారా? నీ దేవుడు నీకు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాము నమ్మిన రీతిగా నువ్వు నిరీక్షణ కలిగి దేవుని యందు విశ్వాసంతో ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా దేవుడు కార్యం చేయవాడే ఉన్నాడండి. ఇక్కడ నీ శ్రమలో నువ్వు కృంగిపోతే చేత కానివాడని మరి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు. శ్రమ కలిగినప్పుడు మనం వేదన పడకూడదు, బాధపడకూడదు. తండ్రి నీ చిత్తమే ప్రభా నా పట్ల నెరవేర్చు, ఇదంతా మేలు కొరకే ప్రభా అని దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యము చేయవాడై ఉన్నాడు. శ్రమ కలిగినప్పుడు నువ్వు కృంగిపోయిన దానిగా ఉండకుండా దేవుడే నాకు ఆశ్రయము, దేవుడే నాకు విజయము, దేవుడే నాకు ఉన్నత స్థితి, దేవుడే నాకు అభయము, దేవుడే నాకు ఎత్తైన కోటని ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడై ఉన్నాడు. నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, కృంగిపోవలసిన పని లేదండి, వేదన పడవలసిన పని లేదండి. ఎందుకంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు కనుక. ప్రియ సహోదరులారా, నిరీక్షణ కలిగి దేవుని కొరకు ఎదురు చూద్దాం, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం, విజయాన్ని పొందుకుందాం. ఇటు వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించిన దాకా. ఆమేన్.
నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే. అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండెన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా.